ఐపీఎల్ 2025లో చిట్ట చివరి లీగ్ స్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈరోజు లక్నోలోని యక్నా స్టేడియం వేదికగా ఎల్ఎస్జీ మరియు ఆర్సీబీ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ల విజయం అయితే ఆర్సీబీ టీంకు చాలా ముఖ్యం. అండ్ ఎందుకు ముఖ్యమో నేనైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటున్నా. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిస్తే వాళ్ళు టాప్ 2కి వెళ్తారు. అదే ఓడిపోతే గుజరాత్ టైటన్స్ టీం టాప్ 2కి వెళ్తుంది. సో దీంతో ఈ మ్యాచ్ అయితే క్వాలిఫైర్ 1 డిసైడర్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ దో లక్నో టీం ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాకపోయినప్పటికీ ఇప్పుడు వాళ్ళు క్వాలిఫైర్ 1 డిసైడ్ చేసే స్టేజ్లో ఉన్నారు. పైగా వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లోనే గుజరాత్ టైటన్స్ లాంటి టీంకి షాక్ ఇచ్చి ఈ మ్యాచ్లోకి మంచి మొమెంటంతో వస్తున్నారు. సో ఈ మ్యాచ్ అయితే ఆర్సీబీ టీంకు ఒక అతిపెద్ద పరీక్ష. కానీ లక్నో టీంకి చూసుకుంటే మాత్రం జస్ట్ వెకేషన్ లాంటిదే. వాళ్ళు అలాంటి ఒత్తిడి లేకుండా చాలా ఫ్రీగా ఆడతారు. అయితే ఆర్సీబీ టాప్ 2 సినారీ విషయంలో కొంతమంది ఫ్యాన్స్ ఒక డౌట్ అడుగుతున్నారు. అదేంటంటే ఈ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటని చెప్పి. సో యాక్చువల్గా ఈ మ్యాచ్ అయితే వర్షం కారణంగా రద్దయ్యేందుకు అవకాశాలు లేవు. ఎందుకంటే మీరు ఒకసారి వెదర్ ఫోర్కాస్ట్ చూడండి. ఈరోజు యక్నా స్టేడియం వద్ద వర్షం పడే ఛాన్సెస్ అబ్సల్యూట్లీ 0%. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్కి ఎప్పుడు కూడా బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఆ డౌట్స్ అయితే ఉంటాయి. మరి ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మీద వాళ్ళు చోక్ చేసి ఓడిపోయారు. దీంతో వాళ్ళకి బ్యాడ్ లక్ విషయంలో మరింత అనుమానాలు పెరిగిపోయాయి. సో వాళ్ళ దరిద్రం కొద్దీ ఈ మ్యాచ్ కనుక రద్దు అయితే ఇంకా ఆర్సీబీ టీం ఎలిమినేటర్ ఆడుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు 18 పాయింట్లు వచ్చినా సరే క్వాలిఫై కాలేరు. ఈ మ్యాచ్లో గెలిస్తే మాత్రమే ఆర్సీబీ టీం క్వాలిఫైర్ 1కి వెళ్ళగలదు. అదేంటి భయ్య, ఆర్సీబీ టీంకి జీటీ కంటే 0.001 ఎక్కువ ఉంది కదా నెట్ రన్ రేట్ అని చెప్పి చాలామంది అడుగుతారు ఇప్పుడు. బట్ రూల్స్ ప్రకారం రెండు జట్లకు సేమ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ వచ్చినప్పుడు ముందు చూసేది నెట్ రన్ రేట్ కాదు, నెంబర్ ఆఫ్ విన్స్. అంటే రెండు జట్లలో ఏ టీం అయితే ఎక్కువ విజయాలు సాధించారో వాళ్ళు పైన ఉంటారు. అది కూడా నెట్ రన్ రేట్ కింద టీం కంటే తక్కువ ఉన్నా సరే. సో మీకు ఇంకా క్లారిటీ కావాలంటే 2015 ఐపీఎల్ యొక్క పాయింట్స్ టేబుల్ చూడండి. ఆ సీజన్లో లీగ్ స్టేజ్ అయ్యేసరికి ముంబై మరి ఆర్సీబీ రెండు జట్లకు ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ నెట్ రన్ రేట్ చూసుకుంటే ఆర్సీబీకి మెరుగ్గా ఉంది. ఇన్ఫాక్ట్ ముంబై కంటే చాలా ఎక్కువ ఉంది. బట్ స్టిల్ ముంబై టీం 2వ ప్లేస్లో క్వాలిఫై అయితే ఆర్సీబీ టీం 3వ ప్లేస్లో క్వాలిఫై అయ్యారు. ఎందుకంటే లీగ్ స్టేజ్లో ముంబై టీం ఆర్సీబీ కంటే ఎక్కువ విజయాలు సాధించారు. ముంబై టీం 8 మ్యాచ్లు గెలిస్తే ఆర్సీబీ వాళ్ళు 7 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. దీనివల్ల ముంబై టీం టాప్ 2లో క్వాలిఫై అయింది. ఆర్సీబీ టీం ఎలిమినేటర్ ఆడవలసి వచ్చింది. సో రెండు జట్ల మధ్య పాయింట్స్ ఈక్వల్ అయినప్పుడు ముందు నెట్ రన్ రేట్ చూడరు, నెంబర్ ఆఫ్ విన్స్ చూస్తారు. ఇన్ఫాక్ట్ మనం చెప్పుకున్న కేసులో 2 జట్లు కాదు 3 జట్లకు ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. ఆర్ఆర్ కూడా 16 పాయింట్లు ఉన్నాయి. బట్ ఆ సీజన్ లీగ్ స్టేజ్లో ఆర్సీబీ మరి ఆర్ఆర్ కంటే ఎంఐ టీం ఒక మ్యాచ్ ఎక్కువ గెలిచారు. అందుకే వాళ్ళు టాప్ 2లో క్వాలిఫై అయ్యారు. సో మీకు ఇప్పుడైతే క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఈ రోజు మ్యాచ్లో కనుక ఆర్సీబీ టీం ఓడిపోతే వాళ్ళకి 18 పాయింట్లు వస్తాయి. బట్ నెంబర్ ఆఫ్ విన్స్ చూసుకుంటే గుజరాత్ టీంకి 9 ఉంటే ఆర్సీబీ టీంకి 8 ఉంటాయి. దీంతో నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా గుజరాత్ టీం టాప్ 2లో ఉండిపోతుంది. ఆర్సీబీ టీం ఎలిమినేటర్ ఆడాలి. అది ఈ రోజు మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిస్తే అసలు ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. 19 పాయింట్లు వచ్చేస్తాయి. దీంతో వాళ్ళు క్వాలిఫైర్ 1కి వెళ్ళిపోయి పంజాబ్తో మ్యాచ్ ఆడుకుంటారు. సో ప్రజెంట్ ఆర్సీబీ టీం టాప్ 2లోకి వెళ్ళి క్వాలిఫైర్ 1 ఆడాలంటే ఒక్కటే దారి. ఈ మ్యాచ్లో ఎలాగైనా సరే లక్నో టీంని ఓడించాలి. అది డైరెక్ట్గా ఓడించినా పర్వాలేదు, లేకపోతే సూపర్ ఓవర్లో ఓడించినా పర్వాలేదు. బట్ అలా కాకుండా ఆర్సీబీ టీం ఓడిపోయినా ఈవెన్ మ్యాచ్ రద్దయినా సరే ఆర్సీబీ టీం టాప్ 2లోకి వెళ్ళలేదు. ఎనీవే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే మ్యాచ్ రద్దవడం గురించి ఎక్కువగా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టే ఈరోజు వెదర్ ఫోర్కాస్ట్ చాలా బాగుంది. ఖచ్చితంగా మనం ఈ మ్యాచ్లో ఏదో ఒక ఫలితం చూస్తాం. సో దీంతో ఆర్సీబీ టీం వాళ్ళ చేతిలో లేని దానికంటే చేతిలో ఉన్నదాని గురించి ఆలోచించాలి. అంటే ఈ మ్యాచ్లో ఎలా గెలవాలని చెప్పి చూడాలి. మిగిలిన వాళ్ళకి లక్నో టీం మీద కొంతవరకు ఎడ్జ్గా అనిపిస్తుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 మ్యాచ్లో తలపడితే 3 మ్యాచ్లు ఆర్సీబీ వాళ్ళు గెలిచారు, 2 మ్యాచ్లు లక్నో టీం గెలిచింది. సో ఆర్సీబీ టీం కనుక ఈ స్లైట్ ఏజ్ని అడ్వాంటేజ్గా తీసుకుంటే వాళ్ళైతే ఈ మ్యాచ్లో గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. పైగా ఈ సీజన్లో చూసుకుంటే ఆర్సీబీ టీం ఒక ఏవే మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈవెన్ వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం మీద ఇదే గ్రౌండ్లో ఓడిపోయినప్పటికీ అది వాళ్ళకి ఏవే మ్యాచ్ కాదు, టెక్నికల్గా చూసుకుంటే అది హోమ్ మ్యాచే. సో ఆర్సీబీ టీం అయితే ఇప్పటివరకు ఈ సీజన్లో వాళ్ళకి ఎలివేట్ చేసిన 6 ఏవే మ్యాచెస్లో గెలిచేశారు. అండ్ ఇది చూసుకుంటే 7th ఏవే మ్యాచ్. దీంతో వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిస్తే ఒక సీజన్లో మొత్తం అన్ని ఏవే మ్యాచెస్ గెలిచిన ఏకైక టీంగా రికార్డును క్రియేట్ చేస్తారు. సో ఆర్సీబీ టీం అయితే ఈ మ్యాచ్లో గెలిస్తే టాప్ 2కి వెళ్తారు. అట్ ది సేమ్ టైం ఒక అతిపెద్ద రికార్డును కూడా క్రియేట్ చేస్తారు. కానీ ఈ మ్యాచ్లో వాళ్ళు లక్నో టీంని బీట్ చేయడం అంత సులువుగా ఏమీ ఉండదు. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే లక్నో టీమే కొంతవరకు ఫేవరెట్స్గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో టీం యొక్క పెర్ఫార్మెన్స్ చూసాం. ఒత్తిడి లేకపోతే బీభత్సంగా ఆడేస్తున్నారు. ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్ నుండి మరోసారి ఫైర్ వర్క్స్ చూసాం. సో తమ హోమ్ గ్రౌండ్లో లక్నో టీం ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు ఖచ్చితంగా ఈ సీజన్ చాలా హై నోట్లో ఫినిష్ చేయాలని చూస్తారు. ఎస్పెషల్లీ వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్, అతనికి ఇది చివరి అవకాశం ఈ సీజన్లో ప్రూవ్ చేసుకోవడానికే. సో దీంతో అయితే మోస్ట్లీ మ్యాచ్లో ఒక టైట్ కాంపిటీషన్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ ఆడిపోయి యక్నా స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే గత 2 మ్యాచ్లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్గా తయారైపోయింది. మెయిన్ 1 మంత్ గ్యాప్లో ఈ పిచ్లో చాలా మార్పులు వచ్చాయి. సో ఐపీఎల్ సస్పెండ్ కాకముందు April 22న ఈ గ్రౌండ్లో మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్తో పాటు ముందు మ్యాచ్ల వరకు చూసుకుంటే పెద్దగా రన్స్ వచ్చేవి కాదు. కానీ ఎస్ఆర్హెచ్ టీం లాస్ట్ 2 మ్యాచ్లో ఈ గ్రౌండ్ ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లో మార్చేసింది. ఈ 2 మ్యాచ్లు కూడా భారీ స్కోర్లు చూసాం. పర్టికులర్గా లక్నో టీం మీద 200+ టార్గెట్ని చేశారు. అండ్ ఆర్సీబీ టీంకి అగెన్స్ట్గా చూసుకుని 230 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. సో దీంతో డెఫినెట్లీ మ్యాచ్ కోసం అయితే మరోసారి ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మ్యాచ్కి మిక్స్డ్ సాయిల్ వికెట్ వాడబోతున్నారంట. అంటే బ్లాక్ సాయిల్ ప్లస్ రెడ్ సాయిల్ 2 కలుపున వికెట్ని వాడబోతున్నారు. దీంతో ఖచ్చితంగా బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. బట్ అయినా లక్నో పిచ్ అంటే ఐడియాలకి ఎంతో కొంత స్లోనెస్ ఉంటుంది. అంటే పేస్ వేరియేషన్ చేసే బౌలర్స్తో పాటు స్పిన్నర్స్ మంచిగా వేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ దొరుకుద్ది. కానీ మేజర్గా చూసుకుంటే మాత్రం మోస్ట్ లైక్లీ బ్యాటింగ్ అనుకూలించే ఛాన్సెస్ ఉన్నాయి.
ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 21 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 21 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 9 మ్యాచ్లు గెలిస్తే చేసింగ్ చేసిన టీమ్స్ 11 మ్యాచ్లు గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 173 రన్స్గా ఉంది. సో క్లియర్లీ యావరేజ్ స్కోర్ బయట చూసుకుంటే లిటిల్ బిట్ హై స్కోరింగ్ వెన్యూలా కనిపిస్తుంది. అండ్ ఆల్ సీజన్లో చూసుకుంటే ఎక్కువగా చేసింగ్ చేసిన టీమ్సే మ్యాచ్లు గెలిచాయి. మొత్తం ఇప్పటివరకు ఏడాది ఈ గ్రౌండ్లో 7 మ్యాచ్లు ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 2 మ్యాచ్లోనే గెలిచాయి, చేసింగ్ చేసిన టీమ్స్ 5 మ్యాచ్లు గెలిచాయి. సో దీంతో ఆబ్వియస్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకోవచ్చు. బట్ లక్నో టీం మాత్రం ప్రయోగం చేసే అవకాశం ఉంటుంది. అంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు, దీంతో ఈ మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేయాలని చూడొచ్చు. కానీ ఆర్సీబీ టీం విషయానికి వస్తే వాళ్ళైతే మోస్ట్ లైక్లీ చేజింగ్ని ప్రిఫర్ చేస్తారు. ఇక గ్రౌండ్లో 2 జట్ల రికార్డ్ చూసుకుంటే లక్నో టీం అయితే చాలా స్ట్రగుల్ అవుతుంది. ఈ సీజన్లో వాళ్ళు గ్రౌండ్లో 6 మ్యాచ్లు ఆడితే 2 గెలిచారు, 4 ఓడిపోయారు. అండ్ ఆర్సీబీ టీం అగైనెస్ట్గా చూసుకుని 1 మ్యాచ్ ఆడారు అండ్ 1 మ్యాచ్లో ఓడిపోయారు. సో లక్నో టీంకి అయితే హోమ్ గ్రౌండ్లో మరింత విభత్సమైన రికార్డ్ లేదు. ఈవెన్ ఆర్సీబీ టీం చూసుకుని ఈ గ్రౌండ్లో 2 మ్యాచ్లు ఆడితే 1 గెలిచి 1 ఓడిపోయారు. సో మోస్ట్లీ పాస్ట్ రికార్డ్స్ అన్ని కూడా చాలా వరకు నెక్ టు నెక్ ఉన్నాయి. పైగా ముందు చెప్పినట్టు ఈ మ్యాచ్ ఆర్సీబీ టీంకి ఒక పరీక్ష అయితే లక్నో టీంకి ఒక వెకేషన్ లాంటిదే. దీంతో అయితే ఈరోజు 2 జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక టీం విషయానికి వస్తే లక్నో టీంకి అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే ఈ మ్యాచ్కు వాళ్ళ స్టార్ బ్యాట్స్మెన్ ఏడెన్ మార్క్రమ్ అందుబాటులో లేడు, అతనైతే స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. దీంతో లక్నో టీం ఈ మ్యాచ్లో ఒక కొత్త ఓపెనర్ని వెతుక్కోవాలి. మోస్ట్ లైక్లీ వాళ్ళైతే ఆర్యన్ జూల్ని ఆడిపించుకోవచ్చు, ఎందుకంటే అతను ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, పైగా డొమెస్టిక్లో కూడా బాగానే రాణించాడు. లేదు ఫారెన్ ప్లేయర్ని ఆడించుకోవాలనుకుంటే మ్యాచ్ బ్రెచిక్ లాంటి ప్లేయర్ కూడా ఉన్నాడు. బట్ అయినా వాళ్ళకైతే ఏడెన్ మార్క్రమ్ లేకపోవడం ఖచ్చితంగా దెబ్బ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ అతను మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పురాన్కు చాలా మంచి సపోర్ట్ ఇస్తూ వచ్చాడు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే దిగ్వేష్ రతి ఈజ్ బ్యాక్. సో ఇన్ఫామ్ బౌలర్ అయితే లాస్ట్ మ్యాచ్ని బ్యాన్ కారణంగా మిస్ అయ్యాడు, కానీ ఈ మ్యాచ్లోకి మాత్రం కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. దీంతో లక్నో బౌలింగ్ మరింత బలంగా మారబోతుంది. సో లక్నో విన్నింగ్ ఫార్ములా అయితే చాలా సింపుల్. వాళ్ళ టాప్ ఆర్డర్ మంచిగా ఆడితే ఖచ్చితంగా మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. సో ఈ మ్యాచ్లో మోస్ట్లీ లక్నో టీం యొక్క విజయ అవకాశాలు మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పురాన్ వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో చాలా వరకు మంచిగా వేశారు. ఎస్పెషల్లీ విలియం మోరూర్క్ నుంచి ఒక క్వాలిటీ స్పెల్ చూసాం. అలాగే ఆకాష్ సింగ్, ఆవేష్ ఖాన్ మరియు షాబాజ్ అహ్మద్ కూడా కొంతవరకు మెరుగ్గానే వేశారు. కేవలం ఆకాశ్దీప్ మాత్రమే కంటిన్యూస్గా రన్స్ ఇస్తున్నాడు. సో ఇంటి మ్యాచ్లో లక్నో టీం ఆకాశ్దీప్ని పక్కన పెట్టి ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకొస్తే బెటర్ ఏమో అనుకుంటున్నా. అంటే ఒకవేళ వాళ్ళు ఆరెంజ్ జోన్ ఆడించుకుంటే ఫారెన్ స్పాట్ వేకెంట్గా ఉంటుంది, దీంతో మెల్లని తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. లేదు మాకు 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ కావాలనుకుంటే ఆకాశ్దీప్ కంటిన్యూ అవుతాడు. అండ్ స్పిన్నర్స్ చూసుకుంటే దిగ్వేష్ రతితో పాటు షాబాజ్ అహ్మద్ ఉంటాడు. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం లక్నో టీంలో 2 మార్పులు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే వీళ్ళకి గుడ్ న్యూస్ ఉంది, అలాగే బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే లుంగింగిడి మరి జాకబ్ బెథెల్ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. దీంతో వాళ్ళని మ్యాచ్లో ఆడించుకునే ఆప్షన్ ఆర్సీబీ టీంకి లేదు. కానీ ద బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే జాస్ హేజల్వుడ్ ఈస్ బ్యాక్. అతనైతే ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉండబోతున్నాడు. సో అతని రాకైతే ఆర్సీబీ బౌలింగ్కి బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎస్ఆర్హెచ్కి అగైనెస్ట్గా మ్యాచ్లో హేజల్వుడ్ని చాలా మిస్ అయ్యారు. మెయిలీ భువనేశ్వర్ కుమార్ హేజల్వుడ్ అన్నప్పుడే మంచిగా బౌలింగ్ వేస్తున్నాడు. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగా సెట్ అయింది. సో ఇంత మ్యాచ్లో హేజల్వుడ్ తిరిగి వస్తే వాళ్ళ పేస్ అటాక్ స్ట్రాంగ్ అవుతుంది. కానీ స్పిన్ బౌలింగ్ విషయంలో మాత్రం ప్రాబ్లమ్స్ చూసాం. లాస్ట్ మ్యాచ్లో ఇద్దరు స్పిన్నర్స్ కూడా రన్స్ ఇచ్చేశారు అండ్ దీనివల్ల ఆర్సీబీ టీం మ్యాచ్ ఓడిపోయింది. సో మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలవాలంటే వాళ్ళ స్పిన్నర్స్ మెరుగ్గా బౌలింగ్ చేయాలి. అలాగే బ్యాటింగ్లో చూసుకున్న కొలాప్స్ చూసాం, వరుసగా వికెట్లు కోల్పోయారు. సో ఇంత మ్యాచ్లో వాళ్ళు దీన్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి. మెయిల్ వాళ్ళకి పాజిటివ్ ఏంటంటే టిమ్ డేవిడ్ ఇంజరీ అంత పెద్దది కాదు, ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉండబోతున్నాడు. అండ్ ఆల్సో పటిడర్ కూడా ఫుల్ టైం కెప్టెన్ ఆడేందుకు అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా కాకుండా కెప్టెన్ ఆడేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ టీంకి ఇది నెససరీ కూడా, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో జితేష్ శర్మ యొక్క క్యాప్టెన్సీ చూసాం, చాలా వరకు ఓల్డ్ స్కూల్గా ఉంది, అలాగే డిఫెన్సివ్గా కూడా ఉంది. సో ఈ మ్యాచ్లో కనుక ఆర్సీబీ టీంకి పటిడర్ కెప్టెన్గా ఆడి జాస్ హేజల్వుడ్ తిరిగి వస్తే వాళ్ళ టీం చాలా వరకు సెట్ అయిపోయినట్టే. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే మరి ఎక్కువసార్లు తలపడ్డ బ్యాటిల్స్ అయితే లేవు. అంటే లక్నో టీంలో బౌలర్స్ కొత్త కాబట్టి ప్రీవియస్గా జరిగిన బ్యాటిల్స్ ఎక్కువ కనిపించట్లేదు. బట్ మనమైతే పవర్ ప్లేలో విరాట్ కోహ్లీ మరి ఆకాష్ సింగ్ మధ్య ఒక మంచి బ్యాటిల్ చూసేందుకు అవకాశాలు ఉన్నాయి. మెయిల్ ప్రీవియస్గా ఆకాష్ సింగ్ విరాట్ కోహ్లీని ఒకసారి అవుట్ చేశాడు, అది కూడా 1 ఇన్నింగ్స్లోనే. దీంతో నిషాలు ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ఒకవేళ ఇది మిస్ అయితే ఆ తర్వాత విరాట్ కోహ్లీ మరి దిగ్వేష్ రతి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఉండబోతుంది. ఇన్పటి నోట్బుక్ సెలబ్రేషన్ బ్యాటిల్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కూడా. ఇక మిగతా బ్యాటిల్స్ చూసుకుంటే నికోలస్ పురాన్ వర్సెస్ జాస్ హేజల్వుడ్, ఇది కూడా చాలా క్రూషియల్ వన్. మెయిల్ నికీపీకి ఆర్సీబీ టీం అంటే చాలా ఇష్టం, మంచి రికార్డు ఉంది. అయితే హేజల్వుడ్కి అగైనెస్ట్గా చూసుకుంటే మాత్రం అతను ప్రీవియస్గా స్ట్రగుల్ అయ్యాడు. 11 బంతులు 11 పరుగులు మాత్రమే చేశాడు అండ్ ఆల్సో ఒకసారి అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్లో ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అలాగే జితేష్ శర్మకి అగైనెస్ట్గా చూసుకుంటే ఆవేష్ ఖాన్కి చాలా మంచి రికార్డు ఉంది, అతను 3 ఇన్నింగ్స్లో 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం ఫినిషర్స్ ఎక్కువ ఫెయిల్ అయ్యారు. దీంతో ఈ మ్యాచ్లో వాళ్ళకి మరి ఆవేష్ ఖాన్కి మంచి ఒక మంచి బ్యాటిల్ పడబోతుంది. అలాగే రిషబ్ పంత్కి ఆర్సీబీ స్పిన్నర్స్కి కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిలీ పంత్కు కృణాల్ పాండ్యాకి అగైనెస్ట్గా అద్భుతమైన స్ట్రైక్ రేట్ ఉంది, 3 సార్లు అవుట్ అయినప్పటికీ 188 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. దీంతో కృణాల్ పాండ్యా పంత్కి అగైనెస్ట్గా ఎలాంటి గేమ్ ప్లాన్తో వస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక వీటితో పాటు ఇనిషియల్గా మిచెల్ మార్ష్ మరియు భువనేశ్వర్ కుమార్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. గతంలో వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ ఫేస్ ఆఫ్ జరగలేదు, కానీ ఈసారి చూసుకుంటే మాత్రం టాప్ నాచ్ బ్యాటిల్ ఉండబోతుంది. ఎనివే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలవాలంటే మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పురాన్ వీళ్ళిద్దరిని అడ్డుకుంటే సరిపోద్ది. మోస్ట్లీ వాళ్ళు 70% మ్యాచ్ గెలిచేసినట్టే. వేరే లక్నో టీం సైడ్ నుంచి చూసుకుంటే వీళ్ళిద్దరు ఫైర్ అయితే వాళ్ళు కూడా 70% మ్యాచ్ గెలిచేసినట్టే.
సో మోస్ట్లీ మ్యాచ్లో 2 జట్లకు పవర్ ప్లే కీలకం కాబోతుంది. ఏ టీం అయితే పవర్ ప్లేలో బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళే మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. మరి మీ రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.